ఓకే, సో బెల్లం బూరెలకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో దీనికోసం ఏంటంటే మనం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. కనీసం ఒక 6-7 గంటల పాటు నానబెట్టేసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఈ డిష్ తయారు చేసుకోవడానికి. సో ఇది ఆల్రెడీ నేను నానబెట్టేసిన బియ్యం. సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా జారుడుగా రావాలన్నమాట మనకి పిండి అనేది. సో దీంట్లోనే కొద్దిగా యాలకులు కూడా వేస్తున్నాను. ఓకే, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఇక్కడ అలాగే బెల్లాన్ని మనం ముందుగా కరిగించుకోవాలి. సో ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసేసి బెల్లం తురుము, కొద్దిగా వాటర్, జస్ట్ బెల్లం కరగడానికి మనకి. ఓకే, సో ఇక్కడ బెల్లం కరుగుతూ ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా వేడవుతూ ఉంటుంది. ఈలోగా దీంట్లో మనం మిగతా పదార్థాలు కూడా యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా నువ్వులు, అలాగే కొంచెం వంట సోడా, కొంచెం గుల్లగా రావడానికి, అలాగే కొద్దిగా గోధుమ పిండి. సో ఇది మనకు ఉండలు లేకుండా దోశ బ్యాటర్ లాగా రావాలి, మనకు కొంచెం జారుడుగా. అలా అయితే సరిపోతుంది. ఓకే, సో కొంచెం ఇది కరిగితే మనకు సరిపోతుంది. ఓకే, సో ఎక్కువగా మనకి ఏంటంటే పండుగలప్పుడు చేసుకునే వంటకాల్లో బెల్లంనే మనం తీపిగా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే అది కొంచెం మనకు మంచిది కాబట్టి ఈ టైంకి మనకి ఈ పంటలన్నీ కూడా ఇంటికి వస్తాయి. సో స్పెషల్గా ఈ సంక్రాంతి కానీ, భోగి, కనుమ ఈ టైంలో. ఓకే, సో ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అన్నమాట. పరమాన్నం చేసుకొని ఇలా బూరెలు చేసుకున్న, అరిసెలు చేసుకున్న టేస్టీగా ఉంటుంది. బెల్లంతో చేసుకునే ఆ తీపి వంటకాలన్నీ టేస్టీగా ఉంటాయి. ఓకే, సో ఉండలు లేకుండా చూసుకోవాలంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఒకవేళ ఉండాలంటే ఆ లోపల డీప్ ఫ్రైలో వేసిన తర్వాత అది కరిగిపోయి మనకు అదంతా కూడా క్యారమలైజ్ అయిపోయి ఆ నూనె అంతా కూడా మనకు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇక్కడ పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఈలోగా ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని, సో మనం చేసుకునే వంటకాల్లో ఎక్కువగా కొబ్బరిని కూడా వాడుతూ ఉంటాం, డ్రై ఫ్రూట్స్ లాగా. ఇక్కడ కొంచెం నెయ్యి వేసేసుకొని, సో ఇక్కడ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. సో ఇది కొంచెం నెయ్యి కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, ఈ మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ట్రెడిషనల్గా చేసుకునే డిష్లలో. ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయి.
పాకం కొంచెం గోరువెచ్చగా అయిపోయింది. దీంట్లో కలిపేసుకుందాం. తీపి అనేది ఇక్కడ మనం చూసి ఇది యాడ్ చేసుకోవాలి. కొంచెం జారుడుగా వస్తే సరిపోతుంది. ఎక్కువగా లూజ్ అయింది అనుకుంటే మనం కొంచెం గోధుమ పిండిని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం మంచి కలర్ వచ్చేస్తే మనకు టేస్ట్ అనేది కూడా మారుతుంది. ఇక్కడ కొబ్బరి ముక్కల్లో ఒకసారి నేను ఇక్కడ విస్క్ యూజ్ చేస్తాను. సో దట్ ఏంటంటే మనకు కొంచెం ప్రాపర్గా ఉండలు లేకుండా వచ్చేస్తుంది. కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. కొంచెం లూజ్గా వచ్చేసింది. అలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చూసుకోవాలి మనం, ఒకేసారి కాకుండా. ఆయిల్ కూడా వేడెక్కింది. సో రెడీగా ఉంది మనకి. ఏంటంటే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా సిమ్లోకి పెట్టేసుకొని ఈ పిండిని మనం ఎంతసేపు పక్కన పెట్టేస్తే అంత మీకు గుల్లతనం అనేది వస్తుంది. ఒక గంటన్నర పక్కన పెట్టేసుకోవాలనుకోండి. సో దాంట్లో వేసిన సోడా అనేది కొంచెం ఎయిర్ గ్యాప్స్ అనేది కొంచెం క్రియేట్ చేస్తుంది అనమాట అది. సో దానివల్ల స్పాంజీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో అలా కొంచెం స్పాంజీ టెక్స్చర్ కావాలనుకుంటే మనం కాసేపు అలా పక్కన పెట్టేసి చేసేసుకోవచ్చు. లేదా చుట్టాలు వచ్చారనుకుంటే మీరు వెంటనే వేసేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో పక్కన పెట్టడం వల్ల ఎక్కువ గుల్లతనం వస్తుంది దాంట్లో స్పాంజీగా. ఓకే, సో దీంట్లో కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ ఈ ప్యాన్ కూడా ఇక్కడ మార్చుకుంటున్నాను. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే, అంటే కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే టెంపరేచర్ కొంచెం డౌన్ అవుతుంది. ఆ డౌన్ అయిన తర్వాత కొద్దిగా అంటే మధ్యస్థంగా ఉండాలి. ఎక్కువగా వేడిగా ఉంటే తొందరగా పైనంతా మాడిపోతుంది. దీంట్లో ఆల్రెడీ మనం స్వీట్ అనేది కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం మధ్యస్థంగా ఉంటే వేసుకున్నప్పుడు మనకు లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది. పైన లేయర్ అంతా కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే బియ్య పిండి అది వాడుకున్నాం కాబట్టి. జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎక్కువగా వేడి కాకుండా ఉండాలి. ఓకే, సో చిన్నగా అలా ముద్దల్లా వేసేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలనేది చూసుకొని. రైట్, సో వెంటనే టర్న్ చేయకుండా కొద్దిసేపు అలా గ్యాప్ వదిలేస్తే ఆటోమేటిక్గా అది మనకు అలా పైకి వచ్చేస్తుంది అనమాట. లైట్ వెయిట్ అయిపోయి దాంట్లో సోడా కూడా వేసాం కదా. ఆ తర్వాత మెల్లిగా దాన్ని మనం టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే మనకి బెల్లం బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. ఓకే, చూడండి బాగా పొంగాయి కదా. రైట్, సో అన్ని టర్న్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఓకే, సో మన బూరెలు మంచి రంగులోకి వచ్చేసాయి. ఓకే, రైట్, సో స్టవ్ ఆపేసేసి వీటి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, ఓకే, సో వేడివేడిగా బెల్లం బూరెలు రెడీ అయిపోయి. చాలా ఈజీ అండి. కొంచెం అంటే బియ్యం నానబెట్టుకోవడం, ఒక పూట ముందు నానబెట్టేసుకొని వాటిని రుబ్బుకున్న తర్వాత కొంచెం ఎక్కువగా మనకు స్పాంజీగా గుల్లగా రావాలంటే ఇంకొద్దిసేపు మనం వాటిని అలా
పులియడానికి పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత టకా వేసేసుకొని వచ్చిన గెస్ట్లకి అలాగే మనం కూడా హ్యాపీగా లాగించేయచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బెల్లం బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, గోధుమ పిండి, పచ్చి కొబ్బరి ముక్కలు, యాలకులు, నూనె, తురిమిన బెల్లం, నెయ్యి, నువ్వులు. బెల్లం బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, యాలకులు వేసి మెత్తగా దోసపిండిలా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో నువ్వులు, వంట సోడా, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో బెల్లం, నీళ్లు వేసి కరిగించుకొని చల్లార్చుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని జారుడుగా అయ్యేంత వరకు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. ఈ సిద్ధం చేసుకున్న పిండిని వేడి నూనెలో చిన్న చిన్న బూరెల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బెల్లం బూరెలు రెడీ.